మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం డిండి మండలం తౌకలాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కవి గాయకులు నూనె చిరంజీవి అనే వ్యక్తి హార్ట్ అటాక్ తోటి చనిపోవడం జరిగింది. తన జీవన ఉపాధి కోసం చెరుకుపల్లి గ్రామంలో ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఇల్లు అస్తర్కారు చేస్తున్న సమయంలో హార్ట్ అటాక్ వచ్చి హఠాత్తుగా చనిపోవడం జరిగింది. తను చాలా మంచి కళాకారుడు, వాయిద్య కళాకారుడు, డప్పు వాయిద్యం చాలా మంచిగా వాయించేది. పాటలు కూడా ఎన్నో పాటలు రాసిండు. ఆయన రాసిన పాటల్లో పేరు పొందిన పాట ఆకాశాన ఎగిరే ఓ ఎర్రని జెండా అనే పాటని సినీ సంగీత దర్శకుడు వందే మాత్రం శ్రీనివాస్ కూడా సంగీతం అందించి చాలా చక్కగా పాడాడు. ఆ పాట ఆకాశాన ఎగిరే అనే పాట ఒక ఉద్యమానికి, ఎర్ర జెండా ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచింది. అతను ఈరోజు మన నూనె చిరంజీవి మన మధ్యలో లేకపోవడం బాధాకరమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా జరిగింది, మరి ఎట్లా చనిపోయాడు, మరి ఎలాంటి స్వభావం ఉండేది నూనె చిరంజీవికి అని తెలుసుకుందాం. నూనె చిరంజీవి అన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ చూసుకున్నట్లయితే సంతాప సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అతను డప్పు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆయన గజ్జలు, ఆయన ఆడిన గజ్జలు, ఆయన ఆడిన అందెలు, ఆయన కట్టుకున్న ధోతి కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు అన్న లేకపోవడం, ఆకాశాన ఎగిరే ఓ ఎర్రని జెండా అనే పాటను ఎంతో అద్భుతంగా రాసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎర్ర జెండా ఉద్యమానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన పాట వందే మాత్రం శ్రీనివాసు పాడడం జరిగింది, సంగీతం అందించడం జరిగింది. ఈరోజు నూనె చిరంజీవి మన మధ్యలో లేకపోవడం ఒక 50-60 టీంలకు కోలాటం కూడా నేర్పడం జరిగింది. చౌకలాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈరోజు సంతాప సభ పెట్టి కూడా అతన్ని జ్ఞాపకార్థంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మన తోటి ఏం చెప్తారు, మరి ఎట్లా చనిపోయిండు అనేది కూడా అడిగి తెలుసుకుందాం. నూనె చిరంజీవి అంటే తెలియని వాళ్ళు లేరు. యావత్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కళాకారులు అందరికీ తెలుసు. కానీ ఏ విధంగా చనిపోయింది, ఎట్లా చనిపోయింది అంటే మాకు జనరల్గా రెగ్యులర్గా తను ఏదైతే వర్క్కి వెళ్తాడో, మేస్త్రి పని చేస్తూ ఉంటాడో, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్ర సమాజం లోపల కూడా, తెలంగాణ ఉద్యమం లోపల కూడా ఎన్నో తన గాత్రంతో, తర్వాత తన డప్పు వాయిద్యంతో, తన కోలాట ప్రదర్శనతో ఎంతో మందిని ఉరుతలో నుంచి ఎంతో మందిని చైతన్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయడం జరిగినది. మరి రెగ్యులర్గా తను పోతున్నటువంటి వర్క్ ఏదైతే ఉందో, రెగ్యులర్గా పోయేటటువంటి వర్క్ యథావిధిగా రోజు దినచర్యలో భాగంగా పక్కనే ఉన్నటువంటి మా స్వగ్రామానికి పక్కనే ఉన్నటువంటి చెరుకుపల్లి గ్రామానికి తను మేస్త్రి పనికి వెళ్ళడం జరిగింది. పొద్దాకులు కూడా అందరితో ఆడుతూ పాడుతూ వర్క్ చేసుకుంటూ మధ్యాహ్నం టైంలో కూడా తను తీసుకున్నటువంటి లంచ్ బాక్స్ కూడా తను తినేసి, తర్వాత ఈవినింగ్ టైంలో సొమ్మసిల్లి పైనే వర్క్ చేస్తూ, పైనే ఇంటి పైన వర్క్ చేస్తూ అలానే కుప్పకూలిపోవడం అనేటటువంటిది జరిగినది. తర్వాత సబ్సిక్వెంట్గా మరి అక్కడే ఇంకా ఏం మాట్లాడుకోకుండా అలాగే చనిపోయారనేటటువంటి సమాచారం మాకు తెలిసినది. అక్కడ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్ గారిని తీసుకొచ్చి చూపించగా అప్పటికే చనిపోయినారు అనేటటువంటిది చెప్పడం జరిగింది. అదే విషయాన్ని మాకు తెలియజేయడంతో నేను హైదరాబాద్లో ఉంటాను. ఊటనే పరిగెత్తుకొని వచ్చేసి ఇవాళకి 5వ రోజు తన గుర్తుగా సంతాప దినం చేయాలనేటటువంటిది ఒక సంకల్పంతో తను మా నుంచి భౌతికంగా దూరం అయినప్పటికీ కూడా తన యొక్క కళలు, తను నేర్పినటువంటి కోలాట టీంలు చాలామంది వాళ్ళలో ఆయన రూపాన్ని చూసుకుంటూ, ఇంకా గుండెను మనోధైర్యం చేసుకుని, అమ్మను నేను చేసుకుని, మా అక్కలకు, బావలకు అందరికీ, తన స్నేహితులందరికీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తామనేటువంటిది ఒకటి చెప్తూ, నూనె చిరంజీవి రాసిన పాట ఆకాశాన్ని ఎగిరే ఓ ఎర్రని జెండా అనేది యావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కళాకారులని, ఎర్ర జెండా ఉద్యమాన్ని ఒక ఊపింది. అయితే ఆ పాట ఒక్కసారి మాకు సరే. తమ్ముడు రాసినటువంటి పాట కంప్లీట్ వందే మాత్రం సంగీతం చేసిన పాట. ఆకాశాన ఎగిరే ఓ ఎర్రని జెండా, ఎంతటి త్యాగ ఫలమే ఓ ఎర్రని జెండా,
ఎందరు వీరులు నీ ఓడిన ఒదిగినారమ్మా, ఎందరు వీరులు నీ ఓడిన ఒదిగినారమ్మా, వారి త్యాగ ఫలమే నీవేనమ్మా, నిన్ను మేము మరవలేమమ్మా, నీ తోడు నీడ తప్పక కావాలే. ఇలాంటి అద్భుతమైనటువంటి పాటను కూడా తమ్ముడు అందించడం జరిగింది. తమ్మునికి ప్రజానాట్యమైన నల్లగొండ జిల్లా సమితి పక్షాన విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం. వారితో పనిచేసిన కళాకారులు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చెల్లం పాండార రంగారావు గారు చెప్పినట్లు వారి అనుబంధం, వారి కళా అనుబంధం చాలా గొప్పది. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనతో పాటుగా వారి గ్రామస్తులు కూడా అన్న ఏఐటీసీ ఒక బాధ్యుడు కూడా మనతోటి ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం నూనె చిరంజీవి స్వభావం ఎట్లా ఉండేది, ఊర్లో ఎట్లా ఉండేది, తోటి వాళ్ళతోటి స్నేహితులతోటి ఎట్లా ఉండేది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే. మరి ఎట్లా ఉండేది, ఏ విధంగా చనిపోయింది మీకు? ఇది నూనె చిరంజీవి చనిపోయిందంటే తీరని లోటు అందరికి. చిరంజీవి అనే వ్యక్తి గత విద్యార్థి దశ నుండి ఏఐఎస్ఎఫ్లో పనిచేసుకుంటూ ఆనాటి నుంచి యువజన సంఘం విద్యార్థి సంఘాలలో పాల్గొని అనేక అంచెలంచెలుగా కమిటీలు వేసుకుంటూ అక్కడ నాయకత్వాలు మండల స్థాయి డివిజన్ స్థాయి నాయకత్వం వహిస్తూ కళాకారుల వైపు ఆ కళ కోసం కాదు ప్రజల కోసం అనే నినాదంతో కళాకారుల వైపు వచ్చి ఆ కళను ఒక రచయితగా, ఒక గాయకునిగా, ఒక డప్పు కళాకారునిగా అనేక రూపాలలో ప్రదర్శించి అనేక ఈ కోలాట బృందాలను కానీ ఈ డప్పు కళాకారులుగా దాదాపు ఒక 40 నుంచి 50 బ్యాచీలను నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా అనేకమైనటువంటి ప్రోగ్రాంలు చేసుకుంటూ ఈ చిరంజీవి ప్రజల కోసం ప్రజల మనిషిలాగా గుర్తించబడ్డటువంటి చిరంజీవి ఆ స్థాయి నుంచి నల్లూరి, ఇప్పుడే మన మిత్రుడు చెప్పిన నల్లూరి వెంకటేశ్వర గారి దగ్గర ఆనాడు ఒంగోలులో పనిచేసుకుంటూ ఉండి అక్కడ నుండి డిగ్రీలో మధ్యాహ్నే డిస్కంటిన్యూ ఇక్కడ వచ్చి ఆనాటి నుంచి సిపిఐ పార్టీలో పనిచేసుకుంటూ తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం అటు ఇటుగా ఉండి ఏఐటీసీ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ చిరంజీవి గారు ఆనాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు కానీ అవసరం అంటే ఏఐటీసీ ప్రజా సంఘాలని కార్యక్రమాలకు కానీ ఎలాంటి లోటు లేకుండా క్రమశిక్షణతోటి పనిచేసినటువంటి వ్యక్తి. ఆ చిరంజీవి వ్యక్తిత్వం అనేది గతంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబం కూడా కమ్యూనిస్టు పార్టీకి ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబం. అప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న కూడా భజన పంతులు, అవసరం అంటే భాగవతం యక్షగానం ఆడేటువంటి మధ్యలో కొట్టేటువంటి పంతులు, ఆ పంతులు ఆదర్శాలు తీసుకొని ఈ చిరంజీవి కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఈ సాహిత్యం వైపు, ఈ పాటల వైపు, కళాకారుల వైపు మారింది తప్ప ఈ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు ఆకర్షితులై ఆనాటి నుంచి ఈనాటి వరకు కమ్యూనిస్టు పార్టీ భావజాలతోటి పనిచేసుకుంటూ వాళ్ళ కుటుంబం కూడా ఎప్పుడు కూడా కమ్యూనిస్టు పార్టీగా ఏఐటీసీ భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు అవసరమంటే ఇప్పుడే చెప్పారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి ప్రోగ్రాం చేసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కళాకారుల టీములలో రాష్ట్ర స్థాయి టీంలో పనిచేస్తుంటే ఇక్కడ మన తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియాలో చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళే చాలా మంది చిరంజీవిని గుర్తించి లైకులు చాలా మంది చేస్తా ఉన్నారు తప్ప చూడండి ఒకసారి చిరంజీవిని మన అందరికీ ఈ ఊరికే కాదు ఈ జిల్లాకే అవసరం అంటే తెలంగాణ ప్రజానాట్య మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆదర్శంగా నిలిచి మనందరికీ అనేకమైన కళారూపాలను ప్రదర్శించినటువంటి చిరంజీవికి డిండి మండల భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ నల్గొండ జిల్లా పక్షాన కూడా విప్లవ జోహార్లు తెలియజేస్తూ సెలవు తీసుకున్న కామ్రేడ్స్. మనం చూసుకున్నట్లయితే గొప్ప కళాకారుని తౌకలాపురం గ్రామం కోల్పోయింది. నూనె చిరంజీవి లేని లోటు మాకు తెలుస్తుంది. మా మధ్యలో లేకపోవడం కానీ, అతను భౌతికంగా లేడు కానీ అతని జ్ఞాపకాలు, అతని పాటలు, అతని ఆటలు, అతని డప్పు వాయిద్యం, ఆయన దరువులు కూడా మా మదిలో మెదులుతాయని చెప్పడం జరుగుతుంది. తమ్ముడు హనుమంతు కూడా ప్రజానాట్యం అంటే జిల్లా బాధ్యుడు కూడా ఇక్కడ ఉండడం, అన్ని ఏర్పాట్లు కూడా చూసుకోవడం జరుగుతుంది. మా కళాకారుడు మా తోటి లేకపోవడం మా కొడుపుజం విరిగినట్లయిందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నాగరాజ్తో మహేష్, తౌకలాపురం.